వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్. కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలో కమ్మసంద్ర అనే విలేజ్లో కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది. బెంగళూరు నుంచి వస్తున్న వాళ్ళైతే ఇదిగో హైవే అక్కడ నుంచి దిగుతారు కిందికి. మేము కోలార్ నుంచి వెళ్తున్నాం కాబట్టి సేమ్ బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళైనా కోలార్ నుంచి వచ్చే వాళ్ళైనా సేమ్ ఇదే రూటే. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇలాగే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ వరకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది తిరుపతి హైవే. మనం ఇక్కడ బ్రిడ్జి కింద నుంచి వెళ్ళాలి స్ట్రైట్గా ఒకే దారి. ఇక్కడ నుంచి కొంచెం విలేజ్ దారిలో వెళ్ళాలి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. బెంగళూరు నుంచి బంగారుపేట వరకు ట్రైన్స్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. బంగారుపేటలో నుంచి ట్రైన్స్ వాళ్ళైనా బస్ వాళ్ళైనా అక్కడ స్టాప్ చేసి దిగిన తర్వాత మళ్ళీ వేరే బస్సు కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి వేరే బస్ కానీ ఆటో కానీ వెళ్ళొచ్చు. మనం బంగారుపేట దగ్గర వరకు వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది కదా బంగారుపేట సర్కిల్, అటు సైడ్ నుంచి అలా వెళ్ళకోకుండా ఇలాగే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా బంగారుపేట బస్ స్టాండ్. ఇక్కడ ఆటోస్ కానీ బస్సులు కానీ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ వరకు వెళ్తాయి. బెంగళూరు నుండి 96 కిలోమీటర్స్ ఉంటుంది. టైమింగ్ 2 గంటల 35 నిమిషాలు పడుతుంది. కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకు రోడ్డు పక్కన కూడా లింగాలు ఉంటాయి. ఇక్కడ 20 రూపీస్ బైక్ అయితే ఛార్జ్ చేస్తారు. కార్కి కానీ బస్సుకి కానీ అయితే 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం పార్కింగ్ లోపల ఉంటుంది, బయట ఉంటుంది, మన ఇష్టం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనం దీపాలు కానీ టెంకాయ ఫ్లవర్స్ అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ మనం తీసేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడైనా వెహికల్స్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలానే స్ట్రైట్గా వెళ్ళిపోదాం. కొంచెం ముందుకు వెళ్ళగానే 5 రూపీస్ ఛార్జ్ చేసి స్లిప్పర్స్ అయితే ఇక్కడ వదలాలి, లేదంటే మన వెహికల్స్లోనే పెట్టేసుకోవచ్చు. టికెట్ వచ్చేసి 20 రూపీస్. కార్తీక మాసంలో 3వ సోమవారం. అందులో కర్ణాటకలో కనకదాస్ జయంతి అని చెప్పేసి సోమవారమే హాలిడే ఇచ్చారు. కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారేమో అనుకుంటున్నా. ఇక్కడ టికెట్ తీసుకొని గణపతిని దర్శించుకొని వెళ్దాం. నార్మల్గా ఏ టెంపుల్స్లోకి వెళ్ళినా శివాలయంలోకి వెళ్ళినా కూడా ఒక లింగం చూసినప్పుడు మనకు ఆనందం అంటే పాజిటివ్ వైబ్స్ లాగా అనిపిస్తుంది కదా, అలాంటిది ఇక్కడ కోటి లింగాన్ని చూసినప్పటికీ ఎటు చూసినా లింగాలే, ఆనందం కాదు కదా, అద్భుతంగా ఉంది అసలు. ఈ టెంపుల్ని శ్రీ స్వామి సాంబశివమూర్తి గారు 1980లో నిర్మించారు. ఇక్కడ మహాశివలింగం కాకుండా 11 దేవతామూర్తుల ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ క్షేత్రం 2 పార్టులుగా ఉంది. మొదటి పార్ట్లో విష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుడు ఆలయాలు ఉన్నాయి. రెండవ పార్ట్లో అన్నపూర్ణాదేవి, కరుమూరి అమ్మ ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి, పాండురంగస్వామి, శ్రీరాముడు, పంచముఖ గణపతి, ఆంజనేయ స్వామి, కన్యకా పరమేశ్వరి ఆలయాలు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ త్రిమూర్తుల ఆలయం. ఇక్కడ దర్శించుకున్న తర్వాత బయటికి వస్తే ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది, ఒక వృక్షం. దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది, అది కూడా చెప్తాను. ఈ చెట్టు పేరు నాగలింగ వృక్షం. ఫ్లవర్ కూడా అలానే కాస్తుంది, రెడ్ కలర్లో ఉంటుంది. భస్మాసురుడు అనే అతను శివుడికి ఘోర తపస్సు చేస్తాడు. ఆయన వరం కోరుకుంటాడు. ఆ వరం ఏమిటంటే ఎవరి తలపైన అయితే చేయి పెడితే వాళ్ళు భస్మం కావాలని అనుకుంటాడు. శివుడు దానికి సరే అని చెప్పేసి వరం ఇచ్చేస్తాడు. అప్పుడు శివుడి తలపైన భస్మాసురుడు చేయి పెట్టడానికి వెళ్తారు. శివుడు పరిగెత్తుకుంటూ ఈ చెట్టు లోపలికి వెళ్తారు. ఈ చెట్టుకు చాలా విశిష్టత ఉంది. ఏదైనా కోరిక కానీ సంకల్పం చేసుకొని అక్కడ 2 పసుపు దారాలు ఇస్తారు, ఒకటి శివ ఒకటి పార్వతి. అవి 2 అక్కడ కట్టాలి. సంతానం లేని వారికైతే ఉయ్యాల కూడా ఇస్తారు, అక్కడ కట్టేస్తే మంచిదని, కోరికలు నెరవేరుతాయని అందరి నమ్మకం. ఓం నమః శివాయ. ఇదే మెయిన్ టెంపుల్, శ్రీ మంజునాథ స్వామి ఆలయం. మేము 4-5 టైమ్స్ వచ్చాము. లింగం ముందర స్వామివారి ఫేస్ పెట్టేవారు, బట్ అయితే ఈరోజు పెట్టలేదు. డైరెక్ట్గా లింగాన్ని దర్శించుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. ఓం నమః శివాయ. అదిగో అక్కడ గర్భగుడి. గర్భగుడి నుంచి దర్శించుకున్న వాళ్ళంతా ఇలా వస్తున్నారు. మా పాప చూడండి ఇక్కడ కూర్చుంది. పిల్లలు దేవునితో సమానం అంటారు కదా, అక్కడ కూర్చుంది. కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము.
ఇక్కడ గజస్తంభము దర్శించుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఈ టెంపుల్ని కూడా దర్శించుకున్న తర్వాత మనం మహాశివలింగం దగ్గరికి అయితే వెళ్దాం. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే మిగతా దేవతామూర్తుల ఆలయాలు కూడా ఉంటాయి, ఇవి కూడా దర్శించుకున్నాం. ఇక్కడ చూసారా సాంబశివ స్వామి గారి ఫోటో. కొంచెం ముందుకు వెళ్ళగానే గణపతి విగ్రహం ఉంటుంది. ఇంకా ఇలాగే స్ట్రైట్గా వెళ్తే బాబా గుడి, శనీశ్వరుడి గుడి అక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడికి ఎప్పుడు వెళ్ళినా కూడా పూల అలంకరణ, ప్రతి దేవతామూర్తుల విగ్రహానికి అలంకరణ ఉంటుంది. ఇక్కడ సంతోషి మాత, నేను 11 దేవతామూర్తుల నేమ్స్ చెప్పాను కదా, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆలయాలన్నీ దర్శించుకున్న తర్వాత మనం మహాశివలింగం దగ్గరికి అయితే వెళ్దాం. కోటలింగాలు స్థాపించడానికి ఒక స్టోరీ ఉంది. పూర్వం మంజునాథ అనే ఒక అతను అసలు చిన్నప్పటి నుంచి దైవభక్తే లేదంట. ఆయన ఒకసారి టెంపుల్లోకి వెళ్తే దీపం కొండ ఎక్కింది. అప్పుడు ప్రజలందరూ దైవభక్తితో వేడుకోమని చెప్తారు. మనకు మంజునాథ మూవీలో ఓం మహాప్రాణ దీపం సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో లాగా దేవుణ్ణి వేడుకుంటారు. ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు మంజునాథ మూవీ. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇలాగా శివుణ్ణి భక్తితో వేడుకుంటాడు. అప్పుడు దీపాలు అనేవి వెలుగుతాయి. దాంతో శివుడికి పరమ భక్తుడిగా ఉండిపోతాడు. అయ్యో, నేను జీవితంలో 1,000 సార్లు తిట్టుకొని ఉంటాను, కోటిలింగ స్థాపన చేస్తే పాప పరిహారం పోతుందని చెప్పి కోటిలింగ స్థాపన చేస్తారు. ఇక్కడ మంజునాథ మూవీ షూటింగ్ కూడా జరిగింది. మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. మన ప్రపంచంలోనే 2వ ఎత్తైన శివలింగం, 108 అడుగుల అతిపెద్ద శివలింగం. ఎదురుగా నంది 38 అడుగులు ఉంటుంది. చూడనీకి 2 కళ్ళు సరిపోవు, ఎటు చూసినా లింగాలే. చాలా అద్భుతంగా ఉంది. నార్మల్గా శివుని టెంపుల్లోకి వెళ్ళినా అభిషేకం చేసిన 1,000 జన్మల పుణ్యం అంటాము. అలాంటిది 1,000 లింగాలు ఒకేసారి చూస్తే ఇంకా మహా అద్భుతం అనే చెప్పుకోవచ్చు. మాటలు కూడా చెప్పలేము. ఇదిగో ఇక్కడ లింగాల షేప్లో చిన్నగా ఉంది కదా, ఇవన్నీ కలిపి 108. ఇలా కొన్ని లింగాలకైతే ఉన్నాయి, అవన్నీ 108. అలా అన్నీ కలిపి 1,000 లింగాలు అనుకుంటున్నా. మేబీ అలానే లెక్కించచ్చేమో, నాకు తెలియదు. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇలా చెప్పారు, సో మీకు చెప్తున్నాను నేను. లింగం దగ్గరికి అయితే వెళ్ళేసి దీపం వెలిగించేసి టెంకాయ కొట్టేసుకుని అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఇలాగ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ చిన్న లింగం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు అవతారాలన్నీ ఉంటాయి, మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, అటు సైడ్ ఇటు సైడ్ అమ్మవార్లు ఉన్నారు. కొంచెం
ముందరికి వెళ్ళగానే కొన్ని షాప్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడే ఫుడ్ ఆ హోటల్స్ అన్నీ ఉంటాయి. కొంచెం ఇలానే వెళ్తే కార్ పార్కింగ్ కూడా వస్తుంది. ఇలానే వెళ్ళిపోవచ్చు. వీడియో చాలా లెంతీ వీడియో. అప్పటికి నేను చాలా కట్ చేశాను, స్పీడ్గా కూడా పెట్టాను. ఫస్ట్ లెంతీ వీడియో ఇదే. కొంచెం ముందుకు వెళ్ళగానే పిల్లలకు గేమ్స్ ఉన్నాయి, అవి కూడా చూసేసుకొని వెళ్ళిపోవచ్చు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.